పురాణం వారి పరాభవ నామ సంవత్సర ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయాలు చూసినట్టయితే 11 ఆదాయము 5 ఖర్చుగా కనపడుతుంది. అంటే వీరు పొదుపు చేసుకోవడం జరుగుతుంది ఎక్కువగా. ఈ సంవత్సరం పెద్దగా కొనేటటువంటి పరిస్థితులు కనపడట్లేదు. ఇది ఆదాయం అనేది కొద్దిగా దాచిపెట్టుకోవడం, పొదుపు చేయడం, పిల్లలకి ఇవ్వటం, సంతానానికి ఇవ్వటం అట్లాంటిది కొద్దిగా కనపడుతూ ఉన్నది. ఇకపోతే రాజ్యపోజ్యము అవమానాలు చూసినట్టయితే వీళ్ళకి 2, 6గా ఉన్నాయి. ఇద్దరే మంచి వాళ్ళు అంటారు, 6 చెడ్డవాళ్ళు అంటారు. అంటే మనం చేసే పనులు ఆ విధంగా ఉంటాయి. చేస్తున్నప్పుడు కొన్ని చెడు రకంగా చేయాల్సి రావచ్చు, దాంతో వాళ్ళు ఏదో అనుకోవచ్చు, తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు. ఇట్లాంటి ఫలితాలు కనపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు చెడు చేశారు, తర్వాత ఆయన మంచిగా చేశాడని తర్వాత అనుకోవడం, ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ అనేది 2, 6 మధ్య ఉన్నది. ఇకపోతే వీళ్ళకి వృశ్చిక రాశి ప్రకారంగా చూసినట్టయితే గ్రహస్థితి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 8వ స్థానంలో శని సంచారం జరగడం వల్ల సంతానము వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొద్దిగా ఏదైనా తెలివితేటలు అనేది కొద్దిగా తొందరగా స్ఫూరించకపోవడం జరగడానికి అవకాశం ఉన్నది. సంతానములకు 2-3 సంతానాలు ఉన్నారు అంటే, లేదా ఒక సంతానమే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆరోగ్యం అది ఇబ్బంది అవ్వడం. 2-3 ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్య కొద్దిగా కొట్లాట్లు, వాళ్ళని సరి చేయడానికి మనం కొద్దిగా శ్రమని ఖర్చు చేయడం, ఇట్లాంటివి కొన్ని. అట్లానే విద్యార్థులు చూసినట్టయితే తొందరగా మైండ్కి ఎక్కకపోవటము, వ్యాపారస్తులు చూసినట్టయితే నిదానంగా వ్యాపారం జరగటము, అదే వ్యవసాయదారులకి చూసినట్టయితే 2-3 పంటలు లాభం పొందడం, ఇట్లాంటివి కొద్దిగా జరగటానికి అవకాశం ఉన్నది. అయితే ఇంకా చూసినట్టయితే కొద్దిగా కష్టపడ్డా నష్టపడ్డా వాళ్ళ మధ్య సంతానాల మధ్య కానీ ఇంకొకరి మధ్య కానీ ఏదైనా ఉన్నా కానీ ఏదో ఒక శుభకార్యం జరగటం, అందరు కలవటం, కొద్దిగా మంచి జరగటం, కొద్దిగా వాళ్ళకి ఏదైనా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ కొద్దిగా మంచి జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా కొద్దిగా నిదానంగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ధన విషయంలో కానీ వాక్కు విషయంలో కానీ కొద్దిగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో కొన్ని చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా మీడియంగా ఉంటుంది కానీ అది పూర్తిగా నష్టం ఉండదు, అది పూర్తిగా లాభం అనేది ఉండదు. భార్యాభర్తల మధ్య స్వల్ప ఎడబాటు కానీ, ఒక రకమైనటువంటి చిన్న మానసిక వ్యధ ఉండటం కానీ, అది సంతానరీత్యా ఉండటం జరుగుతుంది. జనరల్గా ఈ రకమైనటువంటి చికాకులు కొద్దిగా ఉండటానికి అవకాశం కనపడుతూ ఉన్నది. ఇక పోసినట్టయితే జూన్ 2 వరకు పరిశీలించినట్టయితే వీళ్ళకి కొన్ని ఖర్చులు ఎక్కువగా జరగటము, శుభకార్యాల ఖర్చులు పెట్టడము, భూములు కొనటము, గృహాలు కొనటము, వాహనాలు కొనడానికి కొద్దిగా ఖర్చులు చేయటం జరుగుతుంది. ధనం కొద్దిగా ఖర్చు అవ్వటం జరుగుతుంది. సంతానానికి కొద్దిగా ఖర్చులు పెట్టడం జరుగుతుంది. విద్యకి కొద్దిగా ఖర్చులు పెట్టడం జరుగుతుంది. ఏదైనా డబ్బు అయితే కొద్దిగా లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంటుంది. వ్యాపారస్తులకైతే వ్యాపారంలో కూడా కొద్దిగా ఆటంకాలు ఎదుర్కోవటము, పెద్దలకి గురువులకి రాజపూజ్యులకైతే కొద్దిగా మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొద్దిగా ఇంతకుముందు ఉన్న మంచి చెడు అంతా కూడా, మంచి పేరు అంతా కూడా కొద్దిగా చెడిపోవడము అట్లాంటిది జూన్ 2 వరకు జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి కొద్దిగా ఆదాయము, నష్టాలు, ఖర్చులు అన్నీ కూడా తొలగించుకొని జూన్ 2 తర్వాత నుంచి మంచి యోగంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మంచి ఎక్కడ లేనటువంటి యోగం కలిసి వస్తుంది. ఒక్కసారిగా ఎక్కడ లేని ఆస్తి లేదా ధనము రావడానికి అవకాశం కనబడుతుంది. సంతానానికి ప్రమోషన్ కలగడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి మంచి వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. విద్యార్థులకి మంచి ప్రమోషన్ రావడానికి, మంచి కాలేజీలో సీట్లు రావడానికి, బాగా అదములు చదువుకునే వాళ్ళకైనా సరే మంచి ప్రమోషన్ నుంచి మంచి కాలేజీలోకి వెళ్ళటం అనేది జరగడానికి అవకాశం ఉన్నది. ఈ వృశ్చిక రాశి వారికి జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు ఎదురు లేకుండా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు, మంచి విద్యార్థుల వల్ల, వ్యాపారస్తుల వల్ల, సంతానం వల్ల, లేదా కుటుంబ పరిస్థితుల వల్ల అన్ని రకాలైనటువంటి మంచి ఫలితాలను చూపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా గౌరవము, రెస్పెక్టు అవన్నీ కూడా బాగా పెరగడానికి ఒక భాగ్యస్థితి, అనుకున్న పనులు అవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే జూన్ 2 వరకు మటుకి
కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, రుణాలు చేయాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, సంతానానికి సంబంధించి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, కుటుంబానికి సంబంధించి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, దూర ప్రాంతాలకు సంబంధించి ఖర్చులు పెట్టాల్సి వస్తుంది, ప్రయాణాలకి ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ఇదంతా కూడా జూన్ 2 దాకా జరుగుతుందండి. తర్వాత వీటన్నిటికి తగ్గ మంచి ఫలితాలు ఆ టైంలో వస్తాయండి. మళ్ళీ తర్వాత చూసినట్టయితే అక్టోబర్ 31 నుంచి మళ్ళీ కొద్దిగా ఇవన్నీ కూడా ఇంత శుభం జరిగిన తర్వాత ఒక మానసిక ధైర్యం అంతా పెరుగుతుంది. కొద్దిగా మాట ద్వారా, వాకు ద్వారా కొద్దిగా చెడ్డ ఫలితాలు ఏర్పడటానికి ఇంత శుభత్వం పోయేసరికి మీకు ఏదో తగ్గినటువంటి లోపం అనేది కనపడుతూ ఉంటుంది. అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి ఇంతకుముందు వచ్చినటువంటి ఆదాయాలు కానీ, వ్యవహారాలు కానీ, కార్యాలు కానీ, శుభకార్యాలు కానీ చేసినటువంటి ఆనందాన్ని ఉన్న ధైర్యం ఇక్కడ ఉంటుంది, కానీ కొద్దిగా శుభం అనేది చెడిపోతూ ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. అయితే మళ్ళీ జనవరి 25 నుంచి మళ్ళీ మంచి ఫలితాలు అందుకుంటారు. జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు ధనయోగం, ఉద్యోగ యోగం, వ్యాపార యోగం, విద్యార్థుల సంతానం, ఎవ్రీవన్ వెరీ వెరీ గుడ్ లక్గా భావించుకొని ముందుకు వెళ్ళడానికి కుటుంబం కానీ వ్యాపారం ఎంతైనటువంటి చాలా చక్కగా నడుస్తుందండి. అయితే ఇక్కడ కొద్దిగా మీకు 4లో రాహువు నడవడం వల్ల వీటిలో కొద్దిగా ఖర్చులు అయ్యేటటువంటి స్వభావం ఉన్నది. వాటికి మీరు అప్పుడప్పుడు కుంకుమ పూజ కానీ, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కానీ, వీలైతే దండనాగులకి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ పూజ చేసుకున్నట్టయితే ఈ ఫలితాలు కూడా కొద్దిగా ఇంత శుభం జరుగుతున్నా ఎక్కడో 5% 10% లాభాలు తగ్గించుకుంటున్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉన్నదండి. అయితే డిసెంబర్ 5 తర్వాత మటుకి మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు? మీ ధనయోగం సడన్గా ఆదాయాలు రావడం, మంచి మంచి ధన రాబడి రావటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయండి. ధనయోగము, ధైర్యము, ఉద్యోగ యోగం, వ్యాపార యోగము అంతా కూడా మంచిగా నడిచి ముందుకు వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ కేతువు కూడా 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల శివారాధన ఎక్కువ చేసుకోండి. శివకేశవులకు ఎక్కువగా ఆరాధన చేసుకుని అభిషేకార్చనాలు చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి.